ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ పండుగ ఏంటి? ఇదొక ఆచారం అయిపోయింది అంతే. ఆచారంగా ఈరోజు ఇస్తారు, ఆచారంగా నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే, ఆచారంగా ఈ పండుగను అందరూ ఆచరిస్తున్నారు గనుక మనం కూడా ఆచరిస్తున్నాం. ప్రియులారా, వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏమి కలిగి ఉన్నా, ఏమి కోల్పోయినా నా విమోచకుడు సజీవుడు అని నువ్వు నమ్ముతున్నావా? ఆయన సజీవుడు కనుకనే మనల్ని తన చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. ఆయన సజీవుడు కనుకనే మరణమును గెలిచి ఉన్నాడు. ఆయన సజీవుడు కనుకనే మన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మన స్థితి పరమందు దాచబడి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రియులారా, ఒక మాటను నేను చదివి వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదివి ముగించుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, ప్రైజ్ ది లార్డ్. Yes. Yes. చాలమ్మా, చాలమ్మా. ఈ మాటలో ఉన్నటువంటి ఒక మర్మాన్ని మనము నేర్చుకుందాం. యోబు గారికి ఉన్న విశ్వాసాన్ని భక్తుడైనటువంటి యోహాను రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18, ప్రకటన గ్రంథము 18వ వాక్యము ఈ రీతిగా తెలియజేస్తుంది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఏమండి, యేసు ప్రభువు ఏమైనట్ట? ఈరోజు ఒక్కరోజు సజీవుడు కలదు. ఆయన ఈరోజు మరణించలేదు. ఆయన ఎవరంట? మొదటివాడు, తర్వాత చివరివాడు కూడా ఆయనే. ఈ మధ్యలో ఎవరు లేరు. ఆరంభము ఆయనదే, అంతము ఆయనదే, అల్ఫా ఆయనే, ఒమేగయు ఆయనే. అందుకే అన్నాడు, నేను మొదటి వాడను, జీవించు వాడను. మొదటివాడు మాత్రమే కాదు, ఆయన జీవించేవాడు. అందుకే ఆయనను సజీవుడు అన్నాడు. భక్తుడు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. నా విమోచకుడు నా కష్టాల్లో, నా శ్రమల్లో నన్ను ఆదుకునేవాడు. నా విమోచకుడు నా యొక్క పరిస్థితులకు నాకు తోడుగా ఉండేవాడు. యోహాను కూడా రాస్తూ ఉన్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడను అయితిని గాని యుగ యుగములు నేను సజీవుడనే. మరణాన్ని గురించి మరొక మాట అక్కడే అంటాడు, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళము చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణము జీవమైనటువంటిది ఆయన స్వాధీనంలో ఉన్నది. మరణము పునరుద్ధానం అనేటువంటిది ఆయన స్వాధీనంలో ఉన్నది. ఆయన మృతుడే గాని యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. మృత్యువును జయించినటువంటి జయశీలుడు కదా. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నది, నా విమోచకుడు సజీవుడు అని నువ్వు ఎరిగి ఉండాలి.
ఈరోజు యేసు ప్రభువు యొక్క పునరుద్ధాన దినం మనకి ఏం నేర్పిస్తుందంటే ఆయన సజీవుడు, ఆయన మృత్యువును మరి మరణమును గెలిచినటువంటి వాడు. మృత్యుడే కానీ మరణమును గెలిచిన సజీవుడు. సజీవుడైన యేసయ్యను కలిగి ఉన్న నీవు యోబువలే కష్టాల్లో నన్ను ఆదుకుంటాడు, శ్రమల్లో నాకు తోడుగా ఉంటాడు, ఆయన నేను చూస్తాను. ఈరోజు ఒక క్రైస్తవ పిల్లలుగా మనకు ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను చూస్తాను. నాకు ఏమున్నాను ఏమి లేకపోయినను సమస్తాన్ని కోల్పోయినను యోబు భక్తుని కలిగినటువంటి ఆ నిరీక్షను నేను చూస్తాను. యోహాను రాస్తా ఉన్నాడు, ఆయన మృతుడే గాని సజీవుడు, యుగ యుగములో జీవించువాడు. ఎంత గొప్ప మాటలు కదా. ఈరోజు యేసు ప్రభువు వారి యొక్క మరణము పునరుద్ధానము నమ్మిన ఆయన పిల్లలు చూస్తారు. నమ్మిన ఆయన పిల్లలకు ఒక నిరీక్షణ. నా ప్రియులారా, ఈనాటి యొక్క పునరుద్ధాన దినము లేఖనాల ప్రకారము ఆయన సిలువ వేయబడి లేపబడిన దినము, మన పాపముల కొరకై కలువరిలో తన్ను తాను అప్పగించిన దినము. ఏ నిరీక్షణతో భక్తులు మనకు లేఖనాల్లో వాక్యాన్ని తెలియజేస్తున్నారో ఆ నిరీక్షణలో మనము ముందు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అట్టి కృపలో దేవుడి మాటల ద్వారా మనల్ని నడిపించును గాక. అందరం లేచి నిలబడి స్తుతించి ఆరాధించి గణపరిచి ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోవడానికి సిద్ధపాటు కలిగిన వారముగా సిద్ధపడదామా? అందరూ కూడా నాయన నీ సన్నిధానంలో మమ్మల్ని ఉంచావు. ఇదిగో రోజు ఈ మాటల ద్వారా నీ వాక్యము మాతో మాట్లాడుతుంది. మా స్థితి ఏంటో పరిశీలించుకోమంటుంది. యోబు భక్తుడికున్న నిరీక్షణ, యోహాను భక్తుడు రాసినటువంటి మాటలు మా జీవితాల్లో మేము పరిశీలించుకుంటున్నాం. నువ్వు సజీవుడైన నిన్ను ఆరాధిస్తున్నాము. నువ్వు మా విమోచకుడువైన నిన్ను మేము గణపరుస్తున్నాము. ఈరోజు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నామా? అందరము కళ్ళు మూసి నా విమోచకుడు సజీవుడు అని ఒకసారి మనసారా ఆయన గణపరుద్దాం. అందరము కళ్ళు మూసి సరిపోద్దా? అందరూ కళ్ళు మూసి, అయ్యా నువ్వు నా విమోచకుడు, నువ్వు సజీవుడవు గనుకనే నన్ను సజీవునిగా ఉంచి నీ సన్నిధానములో గణపరచడానికి నన్ను ఉంచుకున్నావని అందరము కళ్ళు మూసి ఉన్న వాక్య భాగంలో ఒకసారి నెమరేసుకున్నామా? ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి ఎవరు ఒకరి వైపు ఒకరు చూసుకోకుండా నీవేమైతే ఉన్నావో, వాక్యం ఏమైతే రాయబడి ఉందో, ఏ మాటలైతే విన్నామో, ఇదిగోనైనా మేమున్నటువంటి మాటలలో నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని నడిపించు అని దేవుని స్తుతిద్దామా? నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా
నీతిమంతునిగా నన్ను తీర్చి నీవు ఆత్మతో నన్ను నింపినందునా నిన్ను చూపిన నీ కృపనే మరువలేను నీవు చూపిన నీ కృపనే మరువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. Yes. Praise God. జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవాధిపతి నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను. ఆమేన్. నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. అవును నాయన నువ్వు నా విమోచకుడు అని నాయన మా యొక్క స్థితి పరమందుని యందు దాచబడి ఉన్నదని నాయన ఇదిగో నీ మాటల ద్వారా మమ్మల్ని ఎత్తబడి ఉన్నావని నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి ఉన్నావని నాయన సజీవుడమైన నిన్నులను విమోచకుడమైన నిన్నులను నాయన పరమందు ఎతుకుతున్నటువంటి నాయన పరమందు ఆశ్రయుడు అయినటువంటి నిన్ను ఎతుకుతున్న వారికి నువ్వు ధైర్యముగాను నాయన మరి తోడుగాను అండగాను ఉండాలని సెలవిచ్చిన యేసయ్యా స్తోత్రం. ప్రతి ఒక్కరు స్వాగతి. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు పాడు ప్రతి ఒక్కరు స్తుతి పాడుతూ స్తుతి 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 హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ హోలీ
Almighty God, సర్వశక్తిమంతుడైన దేవా స్తోత్రం. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా స్తోత్రం. నీ కృప చేతనే నాకు రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు. పాడు, పాడనా స్వరమెత్తు స్వరమెత్తు స్వరమెత్తు. ఊపిరిలో ఉన్నంత వరకు బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. యేసు విమోచకుడవు నీవేనని, రక్షణ ఆనందము నీలో ఉన్నదని, నా విమోచకుడవు నీవని, నా దుర్గము నీవని, నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే వనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే వనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, ఏముందెన్నడు వెళ్ళని, అవునైనా తెలియని మార్గము నాకు ఎదురాయనే. ఏముందెన్నడు వెళ్ళని, అవును దేవా, తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో 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 సాగిపో. నా సన్నిధి ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నీ ప్రాణాన్ని కొనసాగించు. సాగిపో సాగిపో. నా సన్నిధి ఆయన సన్నిధి నీకు నాకు తోడుగా వస్తుంది. ఆయన వాగ్దానము నిన్ను నన్ను బలపరుస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా తన వాగ్దానం స్థిరపరచబడుతుంది. ఈ వాగ్దానము యేసు మమ్మల్ని స్థిరపరుస్తుందయ్యా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా. చెరలోనైనా స్తుతి పాడుచు అవును దేవా, మరణము యేసు నేను ప్రకటించేదా. నాయనా మేము మరణించే వరకు నిన్ను ప్రకటించే వాళ్ళని చేస్తాయి. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించే. ప్రాణమా
ప్రాణంతో మాట్లాడు. ప్రాణం అడుగు. ప్రాణమా కుంగిపోవా, కుంగిపోతే ఇంకొంతకాలం పరగరానుండగా, యేసు మేఘాలపై పరగరానుండగా. నిరీక్షణ నా ప్రాణమా, అవును నాయనా, నువ్వు మేఘాలపై త్వరగా రానుండగా మాకున్న నిరీక్షణ నువ్వు నమ్మవచ్చుకున్నావు. నా సజీవులను మేము నిరీక్షిస్తున్నామయ్యా. ఆరాధించు ఆరాధించు. ఓరు తెచ్చి బ్రహ్మాండము ఆరాధించదని పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించి ఆరాధించగలిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచు, ఆరాధించగలిలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించగలిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించగలిలో జీవించుచు. స్తోత్రం, హల్లెలూయా, నిన్నే గణపరచుచు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పాడు, ఆరాధించు ఆరాధించు ఆరాధించు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, పిలువు పిలువు పిలువు, ఆహ్వానించు. అవునైనా మరణ స్థితిలో ఉన్న నన్ను విమోచించవయ్యా. గణపరచు 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 గణపరచు. ఆరాధించదనిలో జీవించుచు, ఆరాధించదనిలో జీవించుచు, ఆరాధించదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. జీవము గల తండ్రి, స్తోత్రమయ్యా, నీవు సజీవుడు అని, మా విమోచకుడు అని, నీవు నమ్మదగిన వాడిని అని, ఈ లోకమున మా స్థితిని మేము ఎరుగక నిన్ను సిలువకు అప్పగించున్నామయ్యా. నువ్వు సజీవుడవు, యుగయుగములు నీవు మరణమును గెలిచి మేము పొందవలసినటువంటి మరణ శిక్ష నుంచి మమ్మల్ని తప్పించి మరణ వేదనను పొందినందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం. యుగ యుగములు ఆరాధనకు పాత్రుడైన దేవా, మీకు స్తోత్రం. స్తోత్రం నాయన, స్తోత్రం. నువ్వు మాకిచ్చిన రక్షణ బట్టి స్తోత్రం, నువ్వు మాకిచ్చిన ఉన్నత కృపను బట్టి, నిన్ను స్తుతించడానికి మమ్మల్ని ఎత్తి పట్టుకున్న విధానాన్ని బట్టి నేను నిన్ను గణపరుస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, నిన్ను ఆరాధిస్తూ ఉన్నామంటే కేవలం నాయన నీ ఉచిత కృప ద్వారా నువ్వు మరణించి మమ్మల్ని బ్రతికించుకుని ఉన్నావయ్యా. నీ మరణం మమ్మల్ని సజీవులుగా ఉంచిందయ్యా. నీ మరణం వల్ల మాకు రక్షణ వచ్చింది. నీ మరణం వల్ల మేము ఈ లోకంలో సజీవులుగా బ్రతికి రక్షణ మార్గమును పొందుకొని ఉన్నాం. అవును ప్రభువా, స్తోత్రం.
ఎంతటి కృప యేసయ్యా, ఎంతటి ధన్యత యేసయ్యా. ఈరోజు ప్రపంచమంతా నిన్ను ఆరాధిస్తుందయ్యా. మేము పొందవలసిన దెబ్బలను, మేము పొందవలసిన గాయములను నీవు పొంది మాకు స్వస్థతనిచ్చావు. యెషయా-భక్తుడు ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత ఇచ్చావు. అవునైనా ఏమి భక్తుడంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను చూస్తాను. ఎస్ లార్డ్, నేను చూస్తామయ్యా. నిరీక్షణ మాకు దయచేయ, నా సంఘానికి దయచేయ, నీ పిల్లలైన వారికి దయచేయ, నీపై ఆధారపడిన బిడ్డలకయ్యా నీవు సజీవుడవు, విమోచకుడవు, నిన్ను నేను చూస్తానని నిరీక్షణ మాకు దయచేయ. నీవు మరణమును గెలిచావు, నీ మరణం నాయన మమ్మల్ని సజీవులుగా చేసింది. నీ మరణమును మా పాపమును నాయన కడిగింది. తల్లి గర్భంలో మేము చేసిన పాపము, ఆది ఆరంభంలోనే మాకు కలిగినటువంటి పాపపు జీవితము, అద్వితీయ కుమారులుగా ఈ లోకంలోనికి నీవు వచ్చి 33.5 సంవత్సరములు ఈ బిడ్డలనైనా నువ్వు పోషించి పాలించి శిలువకు అప్పగించబడి ఎన్నో గాయములు పొంది, ఎన్నో నిందలను పొంది విజయోత్సవములు మమ్మల్ని ఊరేగించిన దేవా మీకు స్తోత్రం. విజయోత్సవంలో మమ్మల్ని ఎత్తిపట్టిన దేవా నీకు స్తోత్రములు. విజయ గీతము మనసార పాడే కృపనిచ్చిన దేవా మీకు స్తోత్రం. మేమెంతటి ధన్యులమయ్యా. దౌర్భాగ్యులమైన మాకు, ఏ ధన్యత ఎరుగని మాకు విజయోత్సవంలో వేరేగా ధన్యతను మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలయ్యా. ఇటు భాగ్యము, ఇటు ఉన్నత కృప, ఇటు ఆశీర్వాదమును ఎరుగని వారికి, తెలియని వారికి నాయనా ఇదిగో ఈ మాటల ద్వారా నీ బిడ్డలు నీకు సమీపంగా ఉండే కృపని అయ్యా. 46 దినములు మేము నీకు సమీపంగా ఉండి నీ ఉపదేశముల చేత మమ్మల్ని ఎత్తిపట్టి, నీ బోధల చేత మమ్మల్ని సరిచేసుకొని, ఎన్నో నూతనమైనటువంటి ఉపదేశములు మా జీవితములకు మేము అనుకరించుకొని మా బ్రతుకులు చీకటి నుంచి వెలుగులోనికి ఉత్తేజపరిచిన దేవా మీకు స్తోత్రాలయ్యా. ఈ దేశంలో, ప్రపంచంలో ఎంతమంది ప్రజలు నిన్ను కొనియాడుతున్నారు, ఎంతమంది ప్రజలు నిన్ను గలపరుస్తున్నారు, వారందరినీ బట్టినైనా ఆ గుంటను కూడా మమ్మలించినందుకే మీకు స్తోత్రం. ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఆరాధనలు ఎంతమంది చేతులెత్తి నిన్ను ఆరాధించారు. ప్రతి హస్తమును మీరు తాకుతున్నాను అన్నారు. తాకబడిన ప్రతి హస్తము పశ్చాత్తాపము చెంది నీ పిల్లలుగా నూతనమైన విధానములో బ్రతుకుదురుగాక. ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం ఈ ఈస్టర్ పండుగ దినములో, ఈ కృప దినములో, ఈ ఉచితమైనటువంటి సంతోషకరమైనటువంటి మహదానందములో చేరిన బిడ్డలందరినీ ఎత్తుపడుతున్నారు. వాళ్ళే కనుకబడిన వారు మీ సంతోషం, మీ ఆనందము, మీలో ఉండేటువంటి ఆ మహదైశ్వర్యం, ఆ ఉన్నత కృప ప్రతి పిల్లలకు దయచేయండి. ఈ మాటలను నీ కృపలో ఎత్తుపడుతున్నాను. యేసయ్య ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి.